హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎయిమ్స్ అనమాట. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో CRE 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 12th జూలై అయితే స్టార్ట్ అయిందనమాట. అలాగే 31st జూలై 2025 లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే 7th ఆగస్ట్ 2025 అయితే ఇస్తారు. అడ్మిట్ కార్డ్ అనేది తర్వాత అయితే మీకు ఇష్యూ చేస్తారనమాట. ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 25th ఆగస్ట్ నుంచి అలాగే 26th ఆగస్ట్ 2025 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి వేరియస్ గ్రూప్ BC అండ్ ఇవన్నీ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ ఇన్స్టిట్యూట్కి మీకు ప్రిఫరెన్స్ అనేది తర్వాత అయితే మీకు లింక్ అయితే పంపిస్తారనమాట, అప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించి మనకి అసిస్టెంట్ డైటీషియన్ 6 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 2, జూనియర్ ఇంజనీర్ సివిల్లో, అలాగే ఎలక్ట్రికల్లో, అలాగే AC అండ్ Rలో కూడాను 6 వేకెన్సీస్ ఈచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అనమాట, ENTకి సంబంధించి ఒక 6 ఉన్నాయి. అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఒక 5 ఉన్నాయి. ఇంకా ఫార్మాసిస్ట్ ఒక 5 ఉన్నాయి. ఇంకా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక 6 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద లిస్ట్ అయితే ఉందన్నమాట ఈ వేకెన్సీస్కి సంబంధించి. మీరు యొక్క నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీ వైజ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫీజుకి సంబంధించి SC ST EWS క్యాండిడేట్స్కి ఒక పోస్ట్కి వచ్చేసరికి 2400 రూపీస్ అయితే పే చేయాలి. జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 3000 రూపీస్ అనమాట పే చేయాలి. PWD క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు అయితే లేదు. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఈ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మీరు ఒకసారి అప్లై చేసే ముందు డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా చెక్ చేసుకొని అప్లై చేయడం బెటర్. ఎందుకంటే ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవన్నీ చూసుకొని మీకు కనుక ఫీజిబిలిటీ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ ఉందన్నమాట. గతంలో కనుక మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మొదట అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. స్టార్ట్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఇక్కడ ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి సెకండ్ టైము. అలాగే ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్. అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ కూడా చేయాలన్నమాట. పాస్వర్డ్ అయితే ఒకటి క్రియేట్ అయితే చేసుకోవాలి. అదైతే మనకి మినిమం ఒక 8 నుంచి 10 క్యారెక్టర్స్ మధ్య ఉండేటటువంటి ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్, స్పెషల్ క్యారెక్టర్ ఇలాగాను కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డ్ అనమాట, మీకు కనుక ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఆధార్ అండ్ ఆధార్ అయితే మనకి వెరిఫై అయితే అవుతుంది అనమాట. టిక్ ఆన్ చేయాలి, క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, అక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక OTP అయితే వచ్చిందనమాట. OTP నేనైతే వెరిఫై అయితే చేశాను, అకౌంట్ అయితే క్రియేట్ అయిందనమాట. ఇంకా లాగిన్ టు అప్లై అనే బటన్ ఉంది ఇక్కడ మీ యొక్క. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం, ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. ప్లస్ ఇక్కడ మీకు ఒక ID కూడా క్రియేట్ అయిందనమాట. దీని ద్వారా కూడాను మీరు అక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఇదైతే డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ ప్రొఫైల్, అప్లికేషన్ ఫామ్ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ యాడ్ న్యూ అప్లికేషన్ అని ఉందన్నమాట. మీరు కనుక మల్టిపుల్ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే ఈ విధంగా లాగిన్ అయిపోయి మీరు ఎన్ని పోస్టులు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఫీజు అయితే ఉంటుంది అనమాట ప్రతి పోస్ట్కి, ఇందాక చెప్పినట్టుగా. ఇక్కడ యాడ్ న్యూ అప్లికేషన్ అనాలి. ప్లస్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అయితే ట్యాబ్స్ ఉన్నాయి, పైన మనకు పర్సంటేజ్ కూడా చూపిస్తుంది అనమాట. ఈ ట్యాబ్స్లో ఇక్కడ 6 ట్యాబ్స్ ఉన్నాయి. అన్నీ అయిపోతే 100% పూర్తి అవుతుంది. మొదట బేసిక్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఎగ్జామినేషన్ స్టేట్ చాయిస్ అనమాట, అప్లోడ్ ఇమేజెస్ అంటే సిగ్నేచర్, ఫోటో లాంటివి, అలాగే స్టూడెంట్ పేమెంట్ అనమాట, ఫీజు పే చేసుకోవాలి. ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇవన్నీ పోస్టులు చాలా అయితే ఉన్నాయన్నమాట, పెద్ద లిస్టే ఉంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి పోస్ట్ని ఇన్స్టిట్యూట్ అంటే ఏ ఎయిమ్స్లో ఆ వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇక్కడ ఇస్తే నాకు ఇక్కడ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ వచ్చాయన్నమాట. అలాగే
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మనకి ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ రిషికేష్ అలా వస్తాయి అన్నమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించి మనకి ఏ లొకేషన్లో ఆ పోస్ట్ ఉన్నది, అలాగే దానికి సంబంధించిన ఏజ్ ఎంత, క్రైటీరియా అనమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా వస్తుంది అనమాట. నేనైతే ఎల్డీసీ క్లర్క్ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అంటారు. దానికైతే కనుక ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ అనమాట. టైపింగ్ కూడా రావాలి, హిందీ లేదంటే ఇంగ్లీష్ అనమాట. ఇదైతే మనకి ఎయిమ్స్ మంగళగిరిలో కూడా పోస్ట్ అయితే ఉన్నది. దాని గురించి నేను ఈ పోస్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ మీరు పాస్ అయ్యారని టిక్ అయితే పెట్టుకోవాలన్నమాట, తప్పనిసరిగా అనమాట. ఇంకా డిగ్రీ కూడా చేసింటే మీరు టిక్ ఆన్ చేసుకోవచ్చు. మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ప్లస్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయ్యారు, మీకు క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. టిక్ వస్తుంది ఇలాగా. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, పిహెచ్ క్యాండిడేట్స్ అనమాట, లేకపోతే నో క్లిక్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీకు కేటగిరీ ఏంట, యూఆర్ ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసి, సపోజ్ మీరు ఓబీసీ అయితే కనుక ఓబీసీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ సెంట్రల్ ఫార్మేట్ ఎన్సీఎల్ అయితే కావాలన్నమాట. జనరల్గా మనకి 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 తర్వాత అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది మనకి ఓబీసీ ఎన్సీఎల్, అలాగే ఈడబ్ల్యూఎస్ అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఆఫ్ డామిసైల్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు, మీ ఫాదరు మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారు దానిని డామిసైల్ అంటారనమాట. అలాగే మన రెసిడెంట్ అంటే మనకి టెంపరీగా ఉన్నదాన్ని రెసిడెంట్ అంటారు. డామిసైల్ అంటే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు, మీ యొక్క పర్మనెంట్ స్టేట్ అనమాట. అలాగే ఐడి ప్రూఫ్ కోసం మనకి ఓటర్ ఐడి, అలాగే ఇక్కడ పాన్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇచ్చారనమాట. ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. దాని నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ప్లేస్ ఆఫ్ ఇష్యూ అంటే ఆ కార్డు ఐడిని మీకు ఎక్కడ ఇష్యూ చేశారనేది మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఆ యొక్క కార్డు ఏదైతే ఉందో ఐడి కార్డు ఇష్యూ డేట్ అనమాట, ఎప్పుడు ఇష్యూ చేశారో, ఇంకా వ్యాలిడిటీ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉన్నది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్సర్వీస్ మీద ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే మీరు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ మీరు కనుక ఈ యొక్క ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన వాటిలో ఎక్కడైనా వర్క్ చేస్తామని ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. మెరిట్ స్టేటస్ మ్యారీడ్ అయితే ఇది తీసుకోవాలి, అన్మ్యారీడ్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. ఇంకా హ్యాడ్ యూ ఆర్డినరీ బీన్ డొమిసైల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు డొమిసైల్ అంటే కనుక మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ కనుక ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అయ్యి ఉంటే కనుక యూటీ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఆర్ యూ సర్వీస్ క్లర్క్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్, ఆర్మడ్ ఫోర్సెస్లో కనుక మీరు వర్క్ చేసి ఉంటే కనుక ఆర్ యూ సర్వీస్ క్లర్క్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ కలర్ సర్వీస్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళైతే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ మీరు కనుక ఈ యొక్క డిఫెన్స్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో డిజబుల్డ్ వాళ్ళ యొక్క చిల్డ్రన్ అయ్యి ఉంటే కనుక పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్యాలెండర్ ఇచ్చారు, మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే, తర్వాత మంత్ అనమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనమాట, ఇక్కడ ఇది ఇచ్చారు, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట. సిటీ మీరు ఏ స్టేట్ మీరు ఏ ఒక్క సిటీలో ఉన్నారో ఆ సిటీ అనమాట. అన్నీ అయితే వస్తున్నాయి ఇక్కడ, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ప్లస్ అలాగే పోస్టల్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇంకా దాంతో అయితే మనకి ఈ యొక్క ట్యాబ్ అయిపోతుంది అనమాట. బేసిక్ డీటెయిల్స్ ట్యాబ్ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ట్యాబ్ అయిపోయింది అనమాట. 17% వచ్చింది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిగ్రీ లేదంటే బోర్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తే, సపోజ్ ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే బీఈ బీటెక్ ఏంటని, లేకపోతే బీకామ్ ఏంటనేది సబ్జెక్ట్ అనమాట, డిసిప్లిన్. దీంట్లో అయితే మీరు ఇంటర్ డిగ్రీ చేశారనేది, ఇంకా కూడా కాలేజీ నేము, అలాగే బోర్డు లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట. నేనైతే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇవన్నీ ఎంటర్ చేశాను. డిగ్రీ అయితే డిగ్రీ సంబంధించి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది. ఇక సిజిపిఈలో ఉంటే కనుక దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలి. ఆ యొక్క సర్టిఫికేట్ అయితే 2 MB వరకు మన పీడిఎఫ్లో, పైన డిగ్రీ ఇస్తే డిగ్రీ, డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్ అయితే ఇంటర్. ఇక్కడ సేవ్ అండ్ యాడ్ అంటే ఇంకొక క్వాలిఫికేషన్ మనం యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే జనరల్గా ఇప్పుడు మన స్టాఫ్ నర్స్కి కానీ, ఇంకా కూడా మన ఫార్మాసిస్టులకు కానీ, ఇంకా టెక్నీషియన్స్కి కానీ, దానికి సంబంధించినటువంటి వాటిల్లో అయితే వాళ్ళు రెలవెంట్ బాడీస్లో వాళ్ళు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు అయ్యారని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. మామూలు వాళ్ళకైతే అవసరమైతే లేదనమాట.
ప్లస్ ఈ కాలం మనకు కంపల్సరీగా అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ అనేది. మామూలు ఇంటర్మీడియట్ వీటి మీద చేసుకునే వాళ్ళకి అవసరమైతే ఉండదు. ఎవరైతే ఫార్మసిస్ట్ కానీ ఇంకా కూడా స్టాఫ్ నర్సు అటువంటి పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉంటుంది, వాళ్ళైతే పెట్టుకోవాలన్నమాట. మిగతా వాళ్ళు నో పెట్టుకోవచ్చు. ప్లస్ ఇదైతే ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట. మీకు కనుక ఎక్స్పీరియన్స్ అవసరమైనటువంటి పోస్ట్కి మీరు కనుక అప్లై చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ మన ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ స్టేట్ అనమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ కనుక ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇక్కడ మొదటి సెలెక్ట్, సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఏదైనా చూసుకోవచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ, తమిళనాడు, తెలంగాణ అనేది. ఇంకా థర్డ్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట, ఇచ్చుకోవచ్చు. ఫోర్త్ కూడా ఉన్నది, ఫోర్త్ కూడాను మరి ఎనీవేర్ ఇండియా అని ఆటోమేటిక్గా వచ్చిందనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తే ఆ స్టేట్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే చేసుకోవచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ అని కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట, కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రతి ట్యాబ్ కూడాను. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ కోసం మన 10th సర్టిఫికేట్ ఏదైతే దేంట్లో అయితే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ యొక్క మెమో అనేది 2 MB వరకు పీడిఎఫ్లో అలౌ చేస్తారు, అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. సపోజ్ మీరు ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఎన్సీఎల్ అప్లోడ్ చేయాలి, ఈ లేటెస్ట్ది అనమాట. ఈ సంవత్సరం April 1 తర్వాత తీసుకున్న సెంట్రల్ ఫార్మేట్ అయి ఉండాలి. అలాగే ఇష్యూ డేట్ అనమాట. కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 2 MB వరకు అలౌ చేస్తారు. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది 3.5 x 4.5 cm 6 months లోపులో తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా ఉన్నది లేదంటే లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది తీసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ అలౌ చేస్తారు. ఆ ఫోటో కూడా మనకి 2 MB వరకు అలౌ చేస్తారనమాట. ఇక్కడ ఇచ్చారు, ఇంకా టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఫోటో ఇక్కడికి అయితే వస్తుంది, టిక్ ఆన్ చేయాలి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత. అట్లాగే సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక సిగ్నేచర్ కంటైనింగ్ ఇనిషియల్స్ ఓన్లీ, సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విత్ ఇలాంటివి మనం అలౌ చేయరనమాట. మీరు సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండటం కానీ, ఓన్లీ ఇనిషియల్స్ చేయటం కానీ, అలా ఓవర్ రైట్ చేయటం కానీ ఇలాంటివి చేయకుండా జనరల్గా మీ యొక్క సిగ్నేచర్ అన్నిటి ఎలా పెడతారో అదేవిధంగా చేసుకొని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని, బ్లూ అని బ్లాక్ అని అన్నారనమాట, బ్లాక్ ఆర్ బ్లూ అన్నారు. సో రెండిట్లో ఏదైనా తీసుకొని సిగ్నేచర్ చేసుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఈ సైజ్ వచ్చేసరికి మనకి 2 MB వరకు అలౌ చేస్తున్నారు. ఇది కూడా టిక్ ఆన్ చేయాలి, సరిపోతుంది అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా 2 MB వరకు అలౌ చేస్తున్నారు. అది కూడా మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ అయితే చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ట్యాబ్ అయిపోయింది అనమాట, 17% వచ్చింది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిగ్రీ లేదంటే బోర్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్. సపోజ్ ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే BE BTech ఏంటని, లేకపోతే BCom ఏంటనేది సబ్జెక్ట్ అనమాట, డిసిప్లిన్. దీంట్లో అయితే మీరు ఇంటర్ డిగ్రీ చేశారనేది, ఇంకా కూడా కాలేజీ నేము, అలాగే బోర్డు లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట. నేనైతే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇవన్నీ ఎంటర్ చేశాను. డిగ్రీ అయితే డిగ్రీ సంబంధించి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది. ఇక CGPAలో ఉంటే కనుక దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలి. ఆ యొక్క సర్టిఫికేట్ అయితే 2 MB వరకు మనం పీడిఎఫ్లో పైన డిగ్రీ ఇస్తే డిగ్రీ, డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్ అయితే ఇంటర్. ఇక్కడ సేవ్ అండ్ యాడ్ అంటే ఇంకొక క్వాలిఫికేషన్ మనం యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే జనరల్గా ఇప్పుడు మన స్టాఫ్ నర్స్కి కానీ, ఇంకా కూడా మన ఫార్మాసిస్టులకు కానీ, ఇంకా టెక్నీషియన్స్కి కానీ, దానికి సంబంధించినటువంటి వాటిల్లో అయితే వాళ్ళు రెలవెంట్ బాడీస్లో వాళ్ళు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు అయ్యారని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. మామూలు వాళ్ళకైతే అవసరమైతే లేదనమాట. ప్లస్ ఈ కాలం మనకు కంపల్సరీగా అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ అనేది. మామూలు ఇంటర్మీడియట్ వీటి మీద చేసుకునే వాళ్ళకి అవసరమైతే ఉండదు. ఎవరైతే ఫార్మసిస్ట్ కానీ, ఇంకా కూడా స్టాఫ్ నర్సు అటువంటి పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉంటుంది, వాళ్ళైతే పెట్టుకోవాలన్నమాట. మిగతా వాళ్ళు నో పెట్టుకోవచ్చు. ప్లస్ ఇదైతే ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట. మీకు కనుక ఎక్స్పీరియన్స్ అవసరమైనటువంటి పోస్ట్కి మీరు కనుక అప్లై చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ మన ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ స్టేట్ అనమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ కనుక ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇక్కడ మొదటి సెలెక్ట్, సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఏదైనా చూసుకోవచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ, తమిళనాడు, తెలంగాణ అనేది. ఇంకా థర్డ్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట, ఇచ్చుకోవచ్చు. ఫోర్త్ కూడా ఉన్నది, ఫోర్త్ కూడాను మరి ఎనీవేర్ ఇండియా అని ఆటోమేటిక్గా వచ్చిందనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తే ఆ స్టేట్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
సేవ్ నెక్స్ట్కి అయితే చేసుకోవచ్చు. సేవ్ నెక్స్ట్ అని కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రతి ట్యాబ్ కూడాను. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ కోసం మన 10th సర్టిఫికేట్ ఏదైతే దేంట్లో అయితే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ యొక్క మెమో అనేది 2 MB వరకు పీడిఎఫ్లో అలౌ చేస్తారు, అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. సపోజ్ మీరు ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఎన్సీఎల్ అప్లోడ్ చేయాలి. ఈ లేటెస్ట్ది అనమాట, ఈ సంవత్సరం April 1 తర్వాత తీసుకున్న సెంట్రల్ ఫార్మేట్ అయి ఉండాలి. అలాగే ఇష్యూ డేట్ అనమాట. కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 2 MB వరకు అలౌ చేస్తారు. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది 3.5 x 4.5 సెంటీమీటర్స్ 6 months లోపులో తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా ఉన్నది లేదంటే లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది తీసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ అలౌ చేస్తారు. ఆ ఫోటో కూడా మనకి 2 MB వరకు అలౌ చేస్తారనమాట. ఇక్కడ ఇచ్చారు. ఇంకా టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఫోటో ఇక్కడికి అయితే వస్తుంది, టిక్ ఆన్ చేయాలి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత. అట్లాగే సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక సిగ్నేచర్ కంటైనింగ్ ఇనిషియల్స్ ఓన్లీ, సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విత్ ఇలాంటివి మనం అలౌ చేయరనమాట. మీరు సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండటం కానీ ఓన్లీ ఇనిషియల్స్ చేయటం కానీ అలా ఓవర్ రైట్ చేయటం కానీ ఇలాంటివి చేయకుండా జనరల్గా మీ యొక్క సిగ్నేచర్ అన్నిటి ఎలా పెడతారో అదే విధంగా చేసుకొని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని బ్లూ అని బ్లాక్ అని అన్నారనమాట. బ్లాక్ ఆర్ బ్లూ అన్నారు. సో రెండిట్లో ఏదైనా తీసుకొని సిగ్నేచర్ చేసుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఈ సైజ్ వచ్చేసరికి మనకి 2 MB వరకు అలౌ చేస్తున్నారు. ఇది కూడా టిక్ ఆన్ చేయాలి, సరిపోతుంది అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా 2 MB వరకు అలౌ చేస్తున్నారు. అది కూడా మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనకి అప్లోడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత 83% వచ్చిందనమాట, దాదాపు అయిపోయింది. మీరు ఇక్కడ అన్నీ కూడాను చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వ్యూ సమ్మరీ అని ఉంది. సో మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారు, ఫీజ్ ఎంత అనేది అన్ని ట్యాబ్స్లోకి వెళ్ళి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ లేదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని ఫీజు ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుని మిస్టేక్స్ లేకుండా అప్పుడు మాత్రమే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆన్లైన్ పేమెంట్ SBI అనేది దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఇలా వస్తుంది అనమాట. కంటిన్యూ టు ప్రొసీడ్ అనాలి. ప్లస్ ఇక్కడ లీవ్ పేజ్ అనాలన్నమాట. డైరెక్ట్గా మన గేట్వే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ కానీ మనకి ఏదైనా మనకి పెట్టుకొని ఫీజు అయితే పే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మీరు లాగిన్ అయిపోతే మళ్ళీ ఇలాగే వస్తుంది అనమాట. వేరే పోస్ట్కి అప్లై చేయాలంటే ఇంకో పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక మీకు ఉంటే డైరెక్ట్గా మళ్ళీ ఇదే విధంగా ప్రాసెస్ చేసుకొని ఫీజు కట్టుకుంటే ఆ పోస్ట్ కూడా మీరు అప్లై చేసిన వాళ్ళు అవుతారనమాట. ఈ విధంగా మీరు మల్టిపుల్ పోస్ట్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.